ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సార్ అతనే సార్. ఇంతకు ముందు ఒకసారి నేను ఈ మేడంతో మాట్లాడుతున్నానని నన్ను పట్టుకొచ్చి ఒక దొంగగాను క్రిమినల్ గాను చూపించాడు సార్. మీకు గుర్తుందా సార్? నా దారి నేను పోతుంటే నన్ను పట్టుకొని దొంగ టెర్రరిస్ట్ అన్నారు కదా సార్. ఇప్పుడు ప్రూఫ్స్ లేవని చాలా ఈజీగా చెప్పేస్తున్నారు. అదే కారణంతో నేనెక్కడ కనిపిస్తే అక్కడ నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు సార్. మీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి నా ఉద్యోగం కూడా తీయించేశాడు సార్. జైల్లో పెట్టించాలని కూడా చూశాడు సార్. సీఎంతో పోటీ పడే స్థాయా సార్ నాది? ఏదో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్. నేను ఉద్యోగం చేయకపోతే నా ఇంట్లో గడవదు. అలాంటిది నన్ను ఇలా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ సార్? నా ఉద్యోగం పోయిన కారణంగా నా పెళ్లి కూడా ఆగిపోయింది సార్. సార్ ప్లీజ్ సార్, నా జోలికి రావద్దని చెప్పండి సార్. రేయ్, నోరుంది కదా నోటుకొచ్చినట్టు వాగి, నాలుగుంది కదా అని ఇష్టం వచ్చినట్టు చెప్పావనుకో. సార్ సార్ చూసారా సార్, మీ ముందే ఎలా బెదిరిస్తున్నాడో? మీ ముందే ఎంత బెదిరిస్తున్నాడంటే రేపు నన్ను... అబద్ధాలాడడం, అవకాశాల్ని అనువుగా మార్చుకుని వాడుకోవడం మీకు అలవాటని అర్థమవుతా ఉండాది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అంటారు. చేసే పని మీదే మనకి అధికారం ఉంటుంది, దానివల్ల వచ్చే ఫలితం మీద కాదు. కర్మ అనేది ఒకటి ఉంటుంది. నిజం నీడలో అబద్ధపు ముసుగు వేసుకుని అందలం ఎక్కేస్తామని ఆనందపడకు. కర్మ కళ్ళు మూసుకొని లేదు. ఓ కంట నీలాంటి కల్ప్రిట్ నాయాల్ని కనిపెట్టుకునే ఉంటుంది. పోతారు, మొత్తం కట్టగట్టుకుని కొట్టుకుని పోతారు. అంటారండి, ఎన్నైనా అంటారు. చిన్నవాళ్ల మీద చిన్న చూపే ఉంటుంది. మా బాధ మీకు సరదాగానే ఉంటుంది. పడుతున్న మాకు తెలుస్తుందండి. చూడు, సామాన్యంగా రాజు ఎవరి జోలికి వెళ్ళడు. ఒకవేళ వెళ్ళాడు అంటే సరైన కారణం లేకుండా వెళ్ళడు. నువ్వు చెప్పినా నీ జోలికి వచ్చాడు అంటే ఖచ్చితంగా బలమైన కారణం ఏదో ఉండుంటుంది. ఏదేమైనా పెళ్లి కుదిరిందంటున్నావుగా, ఇక మీదట రాజు నీ జోలికి రాడు. నువ్వు కూడా రాజు నీ జోలికి రాకుండా ఉండేలాగా ప్రవర్తించు. వెళ్ళు. చాలా థ్యాంక్స్ సార్.
అసలేం జరుగుతుంది రాజు ఇక్కడ? ఆ అశోక్ ఇక్కడికి రావడం ఏంటి? నువ్వు వాణ్ణి భయపెడుతున్నావని, బ్లాక్మెయిల్ చేస్తున్నావని, వాణ్ణి టార్చర్ చేస్తున్నావని నీ గురించి సూర్యకి కంప్లైంట్ చేయడం ఏంటి రాజు? వాడు ప్రేమించిన కోమలిని ఇక్కడే పెట్టుకుని వాళ్ళ పెళ్లికి నువ్వు ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నట్టు చెప్తున్నాడేంటి రాజు? కోమలి నన్ను అడ్డం పెట్టుకొని ఏదో సాధించాలి అనుకుంది కదా అమ్మగారు. అదే కోమలిని అడ్డం పెట్టుకొని కోమలి ఆడుతున్న నాటకాన్ని బయట పెడదాం అనుకున్నాం. తన్ని పావులా వాడుకోవాలి అనుకున్నాం. ఆ ప్లాన్లో భాగంగానే కోమలితో క్లోజ్గా ఉన్నట్టు నటించి కోమలి అశోక్ని అవాయిడ్ చేస్తూ రాజు చుట్టూ తిరుగుతున్నట్టు సీన్ క్రియేట్ చేశాడమ్మా రాజు. రాజు, నువ్వు కూడా తిను. మీరు తినండి అమ్మాయి గారు, నేను తర్వాత తింటాను. మీ కడుపు నిండితే నా కడుపు నిండినట్టే. తినండి. అయ్యో అమ్మాయి గారు, వాటర్ తాగండి. ఇదంతా చూసి నిజంగానే కోమలి అశోక్ని అవాయిడ్ చేస్తున్నట్టు అశోక్ నమ్మాడు అమ్మగారు. ఇంటికొచ్చి పెద్దయ్య గారి ముందు కోమలి ఆడుతున్న నాటకం గురించి చెప్పడానికి రెడీ అయిపోయాడు. వాడొచ్చే వరకు నేను అనుకున్న ప్లానే జరుగుతుంది అనుకున్నాను. కానీ మొత్తం మారిపోయింది. నేను వేసిన ప్లాన్ నాకు అమ్మాయి గారికి తప్ప మరెవ్వరికీ తెలీదు. కోమలి నాతోనే ఉంది. అయినా ఆ అశోక్ అలా ఎలా ప్లాన్ మార్చాడో అస్సలు అర్థం కావడం లేదు. అశోక్ అలా చెప్పడానికి కారణం నేనే. ఏం మాట్లాడుతున్నావు దీపక్? అవును మమ్మీ, అశోక్ మన ఇంటి వైపు చాలా కోపంగా వస్తుంటే చూశాను. అశోక్ కోపం చూస్తుంటే ఖచ్చితంగా మన కొంపలు అంటుకునే పనేదో చేస్తాడని అనుమానం వచ్చి అడ్డుకున్నాను. హే దీపక్, అడ్డు తప్పుకో. ఈరోజు మీ అందరి గురించి, నన్ను మోసం చేసిన ఆ కోమలి గురించి నిజం చెప్తాను. ఎరా, ఏదో మీ అత్తారింటికి వెళ్ళినట్టు డైరెక్ట్గా వెళ్ళిపోతున్నా. ఇంతకాలం కోమల్ నా కాలుకి సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోతుంటే నిజంగానే రాజు నా నెంబర్ని ట్రేస్ అవుట్ చేస్తాడనే భయంతో అనుకున్నాను.